నమస్తే, నేను అంకిత. సాయి రెడ్డి అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. అయితే వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంఘటనలో అసలు పార్టీని విలోపితం చేయడానిక, లేకపోతే జగన్పై ఉన్న కేసుల విచారణను ఆపడానిక, అసలు ఏం జరిగింది అన్న విషయంపై నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఇక్కడ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు సాయి రెడ్డి ఇప్పుడు అమిత్ షాని కలిశారు. అయితే వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణలో అయితే అసలు పార్టీ విలీనం అవుతుంది, చేయడానికే వెళ్ళారు అనేసి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో జగన్పై ఉన్న కేసులు విచారణను ఆపించడానికి వెళ్ళారు అనేసి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఏది నిజం? ఒకటి ఏంటంటే, సాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిశారు. వీళ్ళిద్దరు కలిశారంటే ఒక పిచ్చాపట్టి మాట్లాడుకోవడానికి అయితే కలవరు కదా. ఒకవేళ సాయి రెడ్డి కొద్దిగా ఫ్రీగా ఉన్నా కానీ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా అయితే ఫ్రీగా ఉంటారు కదా. ఆయనకి ప్రతి మినిట్ కూడా ఇంపార్టెంట్ కదా. సాయి రెడ్డికి కలవడానికి అవకాశం ఇచ్చారు, మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇంపార్టెంట్ బలమైనటువంటి కారణం అయితే ఉంటుంది అనేది సహజంగా మనం భావించడానికి అవకాశం ఉంది. అయితే ఏంటి బలమైనటువంటి అంశము అనే దాని మీద మనం కొంచెం డెప్త్కి ఇచ్చి వెళ్ళి విశ్లేషణ చేసుకుంటే, ఇప్పుడున్నటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి పరిణామాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషను, అలాగే దేశంలో ఉన్నటువంటి సిచ్యువేషన్, వీటన్నిటిని మనం ఒక చోటకు చేర్చి కనుక అబ్జర్వ్ చేస్తే, కేంద్రంలో రాజ్యసభలో బీజేపీ బలహీనపడింది. రాజ్యసభలో ఇటీవల కాలంలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు పదవి విరమణ చేయటం, ఇవన్నీ కారణాలు ఏదైతే మొత్తం మీద గతం కంటే కూడా దాదాపు 8 నుంచి 10 మంది రాజ్యసభ సభ్యులు బీజేపీకి తగ్గారు. తగ్గినప్పుడు ఆ రాజ్యసభ సభ్యులను పెంచుకోవడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయి, కానీ ఇప్పుడు కాదు, ఇంకొక 1 year పోతే కానీ మళ్ళీ ఆ రాజ్యసభ సభ్యుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం లేదు. పైగా ఇప్పుడు ఇండి కూటమిలో ఉండేటువంటి ఎంపీల సంఖ్య కూడా పెరిగింది. ఇంతకు ముందులా కాదు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి 26 ఉన్నాయి, ఇప్పుడు 99 మంది ఒక కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయి ఎంపీలు. సో కాబట్టి వాళ్ళ సంఖ్య పెరిగింది, కాబట్టి దానికి అనుగుణంగా రాజ్యసభ సభ్యులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యసభలో ఎంపీల అవసరం ఉంది బీజేపీకి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో, 11 మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో. సో రాజ్యసభలో 11 మంది ఎంపీలని విలీనం చేసుకోవడానికి ఒక ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది అనేది దాదాపుగా రిజల్ట్ వచ్చినటువంటి మరుసటి రోజు నుంచి వినిపిస్తుంది. 2024 ఏపీ అసెంబ్లీ ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే ఇది వినిపిస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకోవాలని అంటే 2/3 మెజార్టీ కావాలి. 2/3 మెజార్టీని కనీసం 8 మంది ఎంపీలు వెళ్ళడానికి సిద్ధపడాలి. ఈ టాస్క్ని విజయసాయిరెడ్డికి అమిత్ షా అప్పచెప్పాడు అనేది అప్పట్లో వినిపించినటువంటి ఒక మాట. రీసెంట్గా ఒక 2 weeks నుంచి జరుగుతున్నటువంటి చర్చ కూడా అది. అయితే ఆ టాస్క్ ఎంతవరకు వచ్చింది అనేది మాట్లాడటానికి కలిసి ఉండొచ్చు అనేది ఒక పాయింట్. 2, ఆ టాస్క్ ఫిలప్ కావాలని అంటే జగన్మోహన్ రెడ్డి కోఆపరేషన్ కూడా ఉండాలి. ఒకవేళ కోఆపరేషన్ లేకపోయినా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అధికారంలో లేడు కాబట్టి. తన పర్మిషన్ తీసుకుని వెళ్ళాలా, తన పర్మిషన్ లేకుండా వెళ్ళాలనే దాని మీద కూడా చర్చ జరిగి ఉండొచ్చు. ఒకవేళ తన పర్మిషన్ తీసుకోవాలని అంటే కనుక తన కేసుల గురించి ఖచ్చితంగా విచారణ గురించి మాట్లాడేటువంటి, లేదా తన కేసుల విచారణకు సంబంధించిన అంశాన్ని అమిత్ షా దగ్గర పెట్టే అవకాశం ఉంది. ఆ కేసుల విచారణ జరిగితే జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి. విచారణ జరగకుండా ఆపించుకోవాలి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలో పంపించేసి విలీనం చేయాలి పార్టీని. అయితే ఇక్కడ విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఈ మధ్య కాలంలో పట్టం లేదు అనేది ఒకటి వినిపిస్తుంది. నిజంగా కూడా పట్టం లేదని చెప్పడానికి బలమైనటువంటి కొన్ని కారణాలు మనం తీసుకోవచ్చు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా మిథున్ రెడ్డి ఉండేవాడు, తర్వాత విజయసాయి రెడ్డి ఉండేవాళ్ళు. కానీ వైవి సుబ్బారెడ్డికి ఆ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఇచ్చారు. విజయసాయి రెడ్డి బదులుగా వైవి సుబ్బారెడ్డికి ఇచ్చారు. అంటే విజయసాయి రెడ్డిని తగ్గించారు. కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను బీజేపీలోకి తీసుకెళ్లి విలీనం చేయడానికి పార్టీని ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి అనుమానం.
అందుకే జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డిని పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా చేశాడు అనేది ఒకటి. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా విజయసాయి రెడ్డి ఉండి విలీనం చేస్తే ఆ క్రెడిట్ విజయసాయి రెడ్డికి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, అలా కాకుండా వైవి సుబ్బారెడ్డి ద్వారానే విలీనం చేస్తే ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆ క్రెడిట్ ఎందుకు కావాలనుకుంటున్నాడంటే కేసులు మెడ మీద ఉన్నాయి. ఇప్పుడు కొత్త కేసులు మళ్ళీ వస్తున్నాయి. రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి అనేకమైనటువంటి అక్రమ వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి. పాత కేసులతో పాటు కొత్త కేసులు కూడా యాడ్ అవుతున్నాయి. వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడం మార్గం జగన్మోహన్ రెడ్డికి. అయితే ఆ విలీనం తన ద్వారా జరగాలని ఆయన భావిస్తున్నారు. కారణం ఏంటంటే కేసుల నుంచి తప్పించుకోవడానికి. తన ద్వారా కాకుండా పార్టీని విలీనం చేసుకోవాలనేది అమిత్ షా యొక్క ఆలోచన అనేది బీజేపీ వర్గాల్లో ఢిల్లీలో వినిపిస్తుంది. అందుకే విజయసాయి రెడ్డిని ప్రయోగిస్తున్నారు, విజయసాయి రెడ్డితో మాట్లాడుతున్నారు అనేది ఒకటి. సార్ ఇక్కడ చూస్తే ఇప్పుడు బీజేపీ పార్టీ కూటమితో ఉంది కదా సార్, మరి ఆంధ్రాలో మరి రాజ్యసభలో ఎలా యాక్సెప్ట్ చేస్తారంటారా? కూటమిలో ఉండేది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో. అలాగే అక్కడ కూడా కేంద్రంలో ఉండేటువంటి కూటమిలో భాగస్వామ్యం ఈ పార్టీలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం కాదు, కేవలం బయట నుంచి మద్దతు ఇస్తానని చెప్పి ప్రకటించారు. మద్దతు అడగల బీజేపీ వాళ్ళు, అడగకపోయినా జగన్మోహన్ రెడ్డి మీకే మద్దతు ఇస్తానని చెప్పి ప్రకటించారు. దానికి కారణం ఏంటంటే మళ్ళీ కేసులే. సో ఇప్పుడు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షనల్గా విలీనం చేసినా లేదు, ఆయన ఇంటెన్షన్ లేకుండా ఉన్నా విలీనం అయిపోద్ది. ఇంటెన్షన్గా విలీనం చేయడమే బెటర్. ఎందుకంటే ఇంటెన్షన్గా విలీనం చేస్తే కనీసం కేసుల నుంచి బయటపడతారు. ఒకవేళ ఈయన కాదన్నా కానీ ఆటోమేటిక్గా విలీనం అనేది జరిగిపోయే అవకాశం ఉందనేది అక్కడ బలంగా వినిపిస్తున్నటువంటి మాట ఢిల్లీలో. కాబట్టి ఇంటెన్షనల్గా విలీనం చేస్తేనే బెటర్ కదా, కేసులు తప్పించుకోవచ్చు. బహుశా అందుకే ఆయన 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండడానికి ఢిల్లీ వెళ్తున్నాడు తాజాగా. ఆల్రెడీ ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరారు, బట్ ఇవ్వలేదు. గత 2 వారాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు, బట్ ఆయనకి ఇవ్వలేదు. ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నాడు. ఢిల్లీ ఏదో కారణంతో వెళ్ళాలి. ఢిల్లీ వెళ్ళి అక్కడ లాబింగ్ చేయాలి, ఏదో కారణం అయితే చూపించాలి. ఏం కారణం చూపిస్తున్నాడు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళటానికి? రాష్ట్రంలో అల్లకొల్లోలం జరుగుతుంది, జాతీయ స్థాయిలో చర్చ పెట్టడానికి నేను వెళ్తున్నానని చెప్పేసి ఆయన 2 రోజులు ఢిల్లీ టూర్ పెట్టుకున్నాడు. ఢిల్లీ టూర్ పెట్టుకుని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నేను ధర్నా చేస్తాను, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అత్యారాజకాలు జరుగుతున్నాయి, రాష్ట్రంలో అల్లకల్లోలం అయిపోయింది, రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేటువంటి డిమాండ్ తోటి నేను ఢిల్లీ వెళ్ళి పోరాటం చేస్తానని చెప్పేసి ఢిల్లీ వెళ్ళాడు. బహుశా 24వ తారీఖు రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా 2 days ఉంటున్నాడు. ధర్నా చేసుకుని 1 రోజులో రావచ్చుగా, ఉదయం పోయి మధ్యాహ్నం దాకా ధర్నా చేసి తర్వాత రావచ్చు. కానీ 2 days టూర్ పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు 2 days టూర్ అంటే ఈ రాజకీయాల కోసం, విలీనం, రాజ్యసభలో విలీనం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అలాగే లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. ఈ 4 ఎంపీల్లో ఆల్రెడీ 3 బీజేపీతో టచ్లో ఉన్నారు. సో లోక్సభలో విలీనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజ్యసభలో విలీనం. ఇది కాకపోతే ఇంటెన్షనల్గా చేసుకుంటే బెటర్ అనే ఒపీనియన్కి జగన్మోహన్ రెడ్డి వచ్చారని తెలుస్తుంది. దాన్ని మాట్లాడుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నారు అనేది ఒక వర్షను. లేదంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఆయన ఢిల్లీ పోయి మాట్లాడితే నవ్వరా? చంద్రబాబు నాయుడు వచ్చి ముఖ్యమంత్రి అయ్యి 40 రోజులు కూడా 50 రోజులు అవుతుంది. ఈ 50 రోజులు ఏం జరిగిందని ఢిల్లీకి పోయి రాష్ట్రపతి పాలన పెట్టుకుంటే, రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అంటే దానికి ఎంతో శాండిటీ ఉన్నటువంటి రీజన్స్ ఉండాలి. ఆ మాత్రం జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఢిల్లీ వెళ్తున్నానని నేను చెప్తే అది మామూలు ఎవరు నమ్మరు. కొద్దిగా రాజకీయ పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు నమ్మరు. ఆయన ఢిల్లీ వెళ్తున్నారంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఒకే ఒక కారణం, తన కేసుల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే వెళ్తున్నారు అనేది ఎక్కువ మంది నమ్మేటువంటి అంశం. సో ఢిల్లీ వెళ్ళడానికి ఒక కాజును ఎంచుకొని ఢిల్లీ వెళ్తున్నాడు. ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తారు ఆయన అంటే ఇది విలీనం సంబంధించిన అంశాలు. దానికి సంబంధించి బ్లూ ప్రింట్ విజయసాయి రెడ్డి రెడీ చేశాడు. దాన్ని రెడీ చేయడానికే అమిత్ షా తోటి ఆయన భేటీ అయ్యాడు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తుంది. అంతకు మించిన మరో మార్గం జగన్మోహన్ రెడ్డికి లేదు. కాబట్టి విలీనం తథ్యం, రాజ్యసభ వేదికగా కానీ లోక్సభ వేదికగా కానీ అని చాలా క్లియర్గా తేటతెల్లంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది? గతంలో కూడా తెలుగుదేశం పార్టీని బీజేపీ విలీనం చేసుకుంది, రాజ్యసభలో జరిగింది.
సో ఇప్పుడు కూడా సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు బీజేపీ విలీనం చేసుకోబోతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. పైగా విజయసాయి రెడ్డికి ఇప్పుడు పర్సనల్గా ఇష్యూస్ కూడా ఉన్నాయి. అవును. సో జగన్మోహన్ రెడ్డి అవునన్నా కాదన్నా విజయసాయి రెడ్డి తీసుకెళ్ళి బీజేపీకి అప్పచెప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుల్ని. పైగా వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య. దానికి కారణం ఏంటంటే బీజేపీ క్రియేట్ చేసినటువంటి గ్యాప్ ఏను. సో జగన్మోహన్ రెడ్డి క్లోజ్ అయినా ఇదే ఢిల్లీ లాస్ట్ టూర్ ఆయనకి. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఏ రోజైనా అరెస్ట్గా ఆయన సిద్ధపడాలి అనేది ఎన్డీఏ కూటమిలో ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో మరి ఢిల్లీ టూర్ చివరి ప్రయత్నం అనుకోవాలి జగన్మోహన్ రెడ్డిది. ఈ చివరి ప్రయత్నంలో ఆయన ఏం చేస్తారు, ఆయన లాబింగ్ పనిచేస్తుందా అనేది మనం చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.